హాయ్ గాయ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? హోప్ బాగున్నారనుకుంటున్నా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యూకేలో అసలు పరిస్థితులు అసలు బాలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ రావడం చాలా కష్టం. కాంపిటీషన్ డే బై డే చాలా పెరుగుతుంది. ఈవెన్ మామూలు నేనుండే ప్లేస్‌లో లైక్ బర్మింగమ్ అలాంటి ప్లేసెస్‌లో కూడా లైక్ నార్మల్ షెఫ్ ఆర్ రెస్టారెంట్ జాబ్స్ దొరకడం కూడా చాలా కష్టమనమాట. అన్‌లెస్ అంటిల్ యూ హ్యావ్ సమ్ రికమెండేషన్స్. సో, నేనైతే ఏం చెప్తున్నానంటే లైక్ యూకే వచ్చేవాళ్ళు ఫస్ట్ ఇవన్నీ చూసుకొని కన్సిడర్ చేసుకొని రండి. ఎందుకంటే నేనే ఇక్కడికొచ్చి దగ్గర దగ్గర ఒక 7 మంత్స్ అవుతుంది. నాకు ప్రాపర్ జాబ్ లేదు ఇక్కడ. పార్ట్ టైమ్ జాబ్. సో, అదండి సినారియో అయితే ఇక్కడ ఇట్లా ఉంది. ఇట్స్ నాట్ టు అగైన్ డిమోటివేట్ యూ గైస్, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ హియర్. బర్మింగంలో అయితే అసలు జాబ్స్ లేవు. మేబీ లండన్ సైడ్ ఉండొచ్చేమో, బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ సిటీ ఆర్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ద సేమ్ సినారియో. బట్ నేనుండే ప్లేస్లో అయితే అసలు జాబ్స్ లేదు. దట్ టు ఇన్ బర్మింగమ్. సో మీరు యూకే వచ్చి ఏమైనా ప్లాన్స్ ఉంటే ముందే ప్లాన్ చేసుకుని లైక్ ఫుల్గా డీటెయిల్స్ స్టడీ చేసి ఎక్కడైతే బాగుంటుందో అనుకుని మీ సీనియర్స్ని కనుక్కొని రండి. సో ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు యూ గైస్. సో నాలాగా వచ్చి ఇక్కడ సఫర్ అవ్వే కన్నా ప్రాపర్ అడ్వైస్ తీసుకుని రావడం బెస్ట్ అంటాను నేను. రావద్దని అయితే నేను అనలేను కాబట్టి ఇట్స్ ఆర్ పర్సనల్ ఒపీనియన్ కాబట్టి. సో ఇట్స్ అప్ టు యూ గైస్. సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ అవేర్ విత్ ద హార్ష్ రియాలిటీ.